దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 27వ కీర్తన. కీర్తనలు 27వ కీర్తన 4వ వచనాన్ని మనము చదువుదాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. చాలా ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం చదివాం కదా. దావీదు మహారాజు గారు రాసినటువంటి కీర్తన ఇది. ఏమంటున్నాడు దావీదు మహారాజు అని మనం ఆలోచన చేస్తే చూడండి ఏమంటున్నాడు. దేవుని యొద్ద ఒక వరము అడిగి తిని, ఏంటి ఆ వరము అంట, ఆయన ప్రసన్నతను చూడాలని ఆయన కోరుతున్నాడంట. ఇదే విధంగా మనకు మోషే గారు కూడా దేవుని చూడాలని ఆశించినటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. ఒకసారి మనం అందరం కూడా చదువుదాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 19 నుంచి మనం చదువుదాం. కాదండి 18 నుంచి మనం చదువుదాం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, చూడండి దావీదు గారు ఏమని అడిగినారు, ఆయన ప్రసన్నత, దేవాన్ని ప్రసన్నత చూడాలయ్యా అంటే ఏంటి, నిన్ను చూడాలయ్యా అని అర్థం. ఇక్కడ మోషే గారు ఏమని అడుగుతున్నారు ఏంటంట, నీ మహిమను చూడాలని అని అడుగుతున్నాడు. అక్కడేమో ప్రసన్నత, ఇక్కడేమో నీ మహిమ. అంటే మొత్తం మీద వాళ్ళ మనస్సులో ఏముంది, దేవుని చూడాలని ఉంది. ఎందుకు దేవుని చూడాలని వాళ్ళ కోరిక పుట్టింది అంటే దేవుని గురించి వాళ్ళు విన్నారు, దేవుని స్వరాన్ని విన్నారు కనుక ఆయన అద్భుత కార్యాలను వాళ్ళు కళ్ళతో చూశారు. వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు అనేవి జరిగినాయి కనుక ఆయన ఒకసారి చూడాలి, ఆయన ఒకసారి చూడాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళకి కలిగింది. చూడండి దేవుని వాక్యంలో మనం ధ్యానం చేస్తే ఆయన ఎంతో ప్రకాశమానమైన వాడుగా మనకి రాయబడి ఉంది. ఒకసారి మనం చదువుదాం. అంటే దేవుడు ఏ విధంగా ఉన్నాడు, దేవుడు ఏ విధంగా ఉన్నాడు అంటే భక్తులు రాసినటువంటి మాటలు మనము చదువుదాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదాం. ఏలే అనగా దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏంటంట అక్కడ ఏమని రాయబడింది అంటే అదొక్కటే మాత్రం మనం తీసుకుందాం. ఏమని రాయబడింది, దహించు అగ్ని. అంటే మన దేవుడు ఏ రూపంలో ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అంటే దహించే అగ్నిగా ఆయన ఉన్నాడు. మనము దేవుడు ఏ విధంగా ఉన్నాడు, ఎటువంటి సౌందర్యమైన కలిగి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనము బైబిల్ వాక్యంలో మనము ధ్యానం చేస్తున్నాం. దేవుడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం అనమాట. ముఖ్యంగా ఒక 4 పాయింట్లు నేను మీకు చెప్పి ముగించేస్తాను. అయితే ఇక్కడ ఏమని రాయబడింది, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. యోహాను సువార్తలో కూడా యోహాను గారు కూడా దేవుని గురించి ఆయన తెలియజేశాడు. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుదాం. దేవుడు ఆత్మగా ఆయన ఉన్నాడు. ముందు మనం చదివినప్పుడు దహించు అగ్నిగా ఉన్నాడు, ఇక్కడ ఆత్మగా ఉన్నాడు. అదేవిధంగా యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక కూడా మనం చదివితే అక్కడ కూడా ఒక మాట రాయబడింది. మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు
వెలుగై ఉన్నాడు. చూడండి, దహించు అగ్ని అయి ఉన్నాడు, ఆ తర్వాత ఆయన ఆత్మ అయి ఉన్నాడు, ఆ తర్వాత ఆయన వెలుగుగా ఉన్నాడు. అగ్ని అయి ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, వెలుగుగా ఉన్నాడు. నిర్గమకాండంలో కూడా మరలా మనం మోషే గురించి మోషే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 5వ వచనం. మేఘములలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాను. చూడండి ఎట్లా ఉన్నాడంట ఆయన, మేఘము మీద నుంచి దిగాడంట. మళ్ళీ ఒకసారి చదువుదామా. మేఘములో యెహోవా దిగి అంటే ఏంటి, ఆయన మేఘవాహనుడై ఉన్నాడు. ప్రవక్తల గ్రంథాల్లో రాయబడింది, నువ్వు మేఘవాహనుడిగా రానై ఉన్నావు ప్రభువా, మేఘవాహనుడై ఆయన రానై ఉన్నాడు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి ఏ విధంగా ఉన్నాడంటే, ఆయన మేఘములో నుండి ఆయన దిగి వస్తున్నాడు. మేఘాన్ని ఆయన తన వాహనముగా చేసుకొని ఉన్నాడు. అయితే ఇప్పుడు మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. అగ్ని అయి ఉన్నాడు, ఆత్మ అయి ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, ఇంకోటి మేఘవాహనుడై ఆయన ఉన్నాడు. అదేవిధంగా మనం ప్రకటనలో చదివామనుకోండి, అది కూడా యోహాను గారు రాసినటువంటి, అంటే శిష్యుడైనటువంటి యేసుప్రభు శిష్యుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి, ఆయన చూసినటువంటి దర్శనాన్ని అక్కడ ఆయన రాస్తున్నారు. ఒకసారి మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2 నుంచి మనం చదువుదాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. చాలండి. ఏంటంట, ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆ సింహాసనం భూమి మీద ఉండే కుర్చీ కాదు. ఎవరు పడితే వాళ్ళు పదవులు మారితే ఎవరు పడితే వాళ్ళు వచ్చి కూర్చునే కుర్చీ లాంటిది కాదు ఆయన చైరు. ఎటువంటిది అది? సింహాసనం. ఏంటంట, అది ఎక్కడుందంట? పరలోకమందు ఉన్నది. ఆకాశమైన సింహాసనం అనే మాట మనకి జ్ఞాపకం వస్తుంది. చూడండి, ఆకాశమైన సింహాసనం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి, అంటే చూడటానికి కళ్ళకు సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు మకరము వలె ప్రకాశించి ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఏంటంట, అసలు వర్ణించడానికి కూడా ఏమంటారు, ఏం దొరకట్లేదు అనమాట. అంటే దేవుని పోలినటువంటి రూపము కానీ, ఆ తేజస్సు కానీ, ఆ వెలుగు కానీ, ఆ మహిమ కానీ, ఆ ప్రసన్నత కానీ ఎక్కడ దొరకకనే పోల్చలేకపోతున్నాడు ఈయన. పోల్చలేక అందులో కొంచెం ఇందులో కొంచెం తీసుకొని యేసయ్య శిష్యుడైనటువంటి యోహాను గారు వివరిస్తున్నారు. అంటే మనకి ఆయన తెలపడం కోసం లిఖింపజేసి ఉంచాడు. చూడండి, సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మకరము మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చూడండి, సింహాసనమును ఆవరించి ఉందంట. ఆయన అసలు కనిపించట్లేడు ఈయన కళ్ళకి. ఎందుకు అంటే అంత ప్రకాశమానమైనటువంటి దేవుడుగా ఇక్కడ ఉన్నాడు. ఒకవేళ ఆయన ఒక నరావతారిగా ఉంటే ఏ విధంగా ఉండేవాడు అని మనం ఒకవేళ అంచనా వేస్తే పరమగీతముల్లో కూడా ఒక వర్ణన అనేది అక్కడ ఉంది. ఒకసారి మనం పరమగీతములు మనం తెరుద్దాం. పరమగీతములు 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయము 3వ వచనం. అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అంటే అడవి చెట్ల మధ్యలో ఒక యాపిల్ చెట్టు ఉంటే ఆ యాపిల్ చెట్టు ఎంత అందంగా, ఎంత ఆకర్షణీయంగా, ఎంత సౌందర్యవంతంగా, ఎంత కళ్ళకు ఇంపుగా, ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో దేవుడు ఏ విధంగా ఉంటాడంట, అంత ఆకర్షణీయంగా, అంత
ఆ, ఏమంటారు, అంత వర్ణనాతీతంగా అంత సౌందర్యము కలిగి ఆయన ఉంటాడు అనేటటువంటి వర్ణన ఇక్కడ రాయబడింది. మరో చోట కూడా ఇదే పరమగీతముల్లోనే మరొక చోట మనం చదువుతాం. 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు రాయబడి ఉన్నాయి. మనం 10 నుంచి మనం చదివినట్లయితే 10 నుంచి 16 వరకు ఆ, దేవుడే గనక ఏమంటారు నరావతారిగా ఉంటే ఎంత సౌందర్యం కలిగి ఉంటాడో ఇక్కడ రాయబడింది. చూడండి ఏమని, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణవర్ణములు, నల్లనివి, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరముల యందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడుగబడినట్లున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూప జటామాంసి వలె అవి పరిమళించును. నేనేం చెప్తాను మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క అందాన్ని, దేవుడు ఎంత సౌందర్యం గలవాడో, ఎంత అందమైన వాడో, ఎంత మహిమ గలవాడో నేను మీకు వివరిస్తూ ఉన్నాను. మొదటి పాయింట్గా చదువుదాం. అతని కరములు తర్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె నున్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. ఎంత అందంగా ఉన్నాడంట, ఎంత అందంగా దేవుడు ఉన్నాడంట. దేవుని ప్రియమైన ప్రజలారా, ఇంత అందమైన దేవుడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? లోకంలో చాలామంది అందం చూసి మోసపోతున్నారు. దేవుని ప్రియమైన ప్రజలారా, అసలైన అందం అంటే ఇది, అది నేను చెప్తున్నాను. అసలైన ఆస్తిపాస్తులు ఎట్టుంటాయో కూడా నేను మీకు చెప్పాలని సిద్ధపడి వచ్చాను. మనం ఎటువంటి దేవుని కలిగి ఉన్నామో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎటువంటి దేవుడు ఈ దేవుడు అంటే, ఎవరితోనూ దేనితోనూ ఎటువంటి సౌందర్యముతోనూ ఎటువంటి జలపాతంతోనూ పోల్చడానికి కూడా పనికిరావు. అంతటి సౌందర్యము గల దేవుడు ఈ దేవుడు. ఈ భూమి మీద ఎవ్వరికి కూడా లేనటువంటి ఆస్తిపాస్తులు గల దేవుడు మన దేవుడు అని చెప్తున్నాను. ఈ దేవుడు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలో కూడా ఆయన ఏమంటే ఒక ప్లాన్ కలిగి ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆయన సుగుణములను నేను మీకు చెప్పాలని, ఆయన వైపు నేను మిమ్మల్ని ఆకర్షింపజేయాలని నేను మీకు చెప్తున్నాను. ఇంత అందమైన దేవుడు. ఫస్ట్ నేను కేవలం ఆయన అందం గురించే నేను మీకు వచనాలు చదివించాను. కేవలం ఆయన సౌందర్యం గురించి. ఆయన హోదా ఏంటి? ఆకాశమైన సింహాసనం. ఆయన స్థాయి ఏంటి? మేఘమే ఆయనకు వాహనమై ఉన్నది. ఆయన అగ్ని అయి ఉన్నాడు. ఎవరైనా అగ్ని అయి ఉన్నాడో వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరుగుతారు, వంగి వంగి దండాలు పెడుతుంటారు. వంగి 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 దండాలు పెడుతుంటారు. ఆయనకు పెట్టాలా మనం? దేవుని వాక్యంలో చెప్పింది, ఎవ్వరికీ మొక్కకూడదు. అర్థమవుతుందా? ఎవ్వరికి మొక్కకూడదు, ఎవ్వరికి భయపడకూడదు, ఎవ్వరికి లోపడకూడదు. కేవలం దేవునికి మాత్రమే మనము లోబడాలి. అఫ్కోర్స్ తల్లిదండ్రుల మాట వినమని దేవుడు చెప్పినాడు, అధికారులకు లోబడి ఉన్నానని దేవుడు చెప్పినాడు, కాదనడం లేదు. కాకపోతే ఇంకా అన్నిటిని మించి తల్లిదండ్రుల కన్నా అధికారుల కన్నా మనం ఎవరికి భయపడాలంటే దేవునికి. ఎందుకంటే ఆయన అంత సౌందర్యం గలవాడు. ఒకసారి మనం ఆయన ఆస్తిపాస్తుల్ని జ్ఞాపకం చేసుకుంటే, మనం ఒకసారి చదువుదాం ఆయన ఆస్తిపాస్తుల్ని. ఆయన ఆస్తి ఏంటి, ఆయన సంపద, ఆయన అంతస్తు ఏంటి అని మనం ఆలోచన చేస్తే వాక్యంలో రాయబడినటువంటి మాట
కీర్తనలు 24వ కీర్తన 1వ వచనం. కీర్తనలు 24. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవావే. ఏంటంటే భూమి దాని సంపూర్ణత అంటే కేవలం భూమి అంటే మట్టి మాత్రమే కాదు, దాని సంపూర్ణత అంటే దాంట్లో ఉన్నటువంటి జంతువులే కానీ, లేదంటే నీళ్ళే కానీ, వాతావరణమే కానీ, సంపూర్ణత ఆయనది. అది ఇంకోటి ఏంటి, లోకమును దాని నివాసులందరూ యెహోవావే. మరొక వచనాన్ని చదువుదాం. హగ్గయి గారు రాసినటువంటి గ్రంథంలో 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. హగ్గయి 2వ అధ్యాయం 8వ వచనం. వెండి నాది, బంగారము నాది. ఏంటంట, ఈ భూమియు దాని సంపూర్ణత ఉన్నది. భూమిలో ఏమేమి ఉన్నాయి తెలుసా? అనేకమైన ఖనిజాలు ఉన్నాయి, అనేకమైన లోహాలు ఉన్నాయి. చూడండి ఏమంటున్నాడు, వెండి నాది, బంగారం నాది అంటున్నాడు. అటువంటి స్థితి గల, స్థాయి గల, హోదా గల దేవుడు మన దేవుడు. మరొక వచనాన్ని చదువుదాం. కీర్తనలు 50వ అధ్యాయం 10 నుంచి మనము చదువుదాం. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నింటినీ నేనెరుగుదును, పొలములలోని పశువాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని సంపూర్ణతయు నావే. చూడండి ఏమంటున్నాడు దేవుడు, అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే అని అంటున్నాడు. అంటే ఏంటి అంటే అప్పట్లో వాళ్ళకి పశువులే ఆస్తి కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే విధంగా పశువులన్నీ నావే, నేను ఇచ్చినవే. భూమి దాని సంపూర్ణత నాదే, భూమిలో ఉన్నటువంటి ప్రతి లోహం, ప్రతి ఖనిజము నాదే, ఆ నీరు నాదే అని చెప్పేసి అని దేవుడు అంటే ఏంటి, ఆయన అంత కలిగి ఉన్నాడు. ద్వితీయోపదేశ ఖండంలో కూడా ఒక చక్కనైన మాట ఉంటుంది. ద్వితీయోపదేశ ఖండం 10వ అధ్యాయం 14వ వచనాన్ని మనము చదువుదాం. చూడుము, ఆకాశము, మహాకాశము, భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. చూడండి ఏంటంటే ఆకాశమును, మహాకాశమును, భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాదే. అది మన దేవుని యొక్క స్థితి, హోదా, సంపద, అంతస్తు. ఆస్తి అంతస్తులు అంటాం కదా, అది మన దేవుడు కలిగినటువంటి ఆస్తి అంతస్తులు. ఎవరైనా సరిపోతారా మన ప్రేమ పొందుకోవడానికి? లేదంటే ఎవరైనా సరిపోతారా ఆయన ప్రేమ పొందుకోవడానికి? ఆయన ప్రేమ పొందుకోవడానికి మనం ఎవ్వరం సరిపోం. మన ప్రేమ పొందుకోవడానికి అసలు మనం దేనికి పనికిరాం. అటువంటి దేవుడు ఏమంటున్నాడు మనల్ని, మీరు నా గొర్రెలు, మీరు నా స్నేహితులు, మీరు నా దాసులు, మీరు నా పిల్లలు. ఇంకేమంటున్నాడు, మీరు నా సొత్తు అని అంటున్నాడు. దేవుని ప్రియమైన ప్రజలు, అంతగా ఆయన మన మీద తన ప్రేమను చూపిస్తున్నాడు. మరొక వచనాన్ని కూడా మనము చదువుదాం. ఆయన క్యారెక్టర్ ఏంటి ఒకటే వచనంలో చదువుదాం. నిజానికి చాలా వచనాలు చూపించాలని సిద్ధపడి వచ్చాను, కానీ మనకు కుదురుతుందో తెలవదు. ఆయన క్యారెక్టర్ అంటే ఆయన స్వభావం ఎటువంటిదో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళామనుకోండి, ఏం చూస్తాం? అందం, అంతస్తు, ఆస్తి అంతస్తులు, క్యారెక్టర్ చూస్తాం, అవునా? ఈరోజు మనం కూడా దేవుని యొక్క అందాన్ని మనం ఈరోజు చూసాం, దేవుని యొక్క వాక్యంలో చదివాం. అదేవిధంగా ఆస్తి అంతస్తులు, ఆయన హోదా ఏంటో మనము చదివాం. ఇప్పుడు ఆయన యొక్క స్వభావం ఎటువంటిదో మనము తెలుసుకుందాం. దేవుని యొక్క స్వభావం నిర్గమకాండం 34వ అధ్యాయం 34వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదువుదాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యములు గల
దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషములను, అపరాధములను, పాపములను క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించాను. చూడండి ఏంటంట, మొదటిగా ఆయన కనికరం గల దేవుడు అంట, కనికరించే దేవుడు. చూడండి ఆయన స్వభావం, ఆయన అంతరంగం, ఆయన మనస్తత్వం ఎటువంటిది అంటే కనికరించే మనస్తత్వం. మనం కనికరం పొందుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఆయన కనికరించే దేవుడు, మనకు డౌట్ లేదు. ఇంకా ఆయన కనికరించే దేవుడు, దయ చూపించే దేవుడు అంట. ఇంకోటి మన కోసం వెయిట్ చేసే దేవుడు అంట. మన కోసం ఎవ్వరు వెయిట్ చేయరు. లేట్ అయితే పిచ్చి తిట్లు తిడతారు కదా, డూ యూ నో టైం సెన్స్ అంటారు కదా, నీకు టైం సెన్స్ తెలీదా, టైం ఎంత వాల్యూ అది ఇది అంటుంటారు. కానీ చూడండి ఈయన దీర్ఘశాంతము గల దేవుడు, విస్తారమైన కృప చూపించే దేవుడు, అంటే అవకాశాలు ఇచ్చే దేవుడు. మారడానికి అనర్హులమైనటువంటి మనము మారడానికి అవకాశం ఇచ్చే దేవుడు ఉచితముగా. ఇంకోటి ఏంటంటే సత్యము గల దేవుడైన వాడు ఈయన దేవుడై ఉన్నాడు. ఇంకోటి 1000 మందికి కృప చూపగల ఓపిక ఉన్న దేవుడు, సహనము ఉన్న దేవుడు. ఇంకోటి ఏంటంటే ఎవ్వరు చేయలేదు, ఇక్కడ రాయబడినాయి 3 మాటలు, ఎవ్వరు చేయలేదు. ఏంటంట, దోషములను, అపరాధములను, పాపములను క్షమించే దేవుడు. దోషములను ఎవరు కూడా క్షమించలేరు, అపరాధములను ఎవరు కూడా అంటే ఏంటి, దానికి పరిహారం ఎవరు చేయలేరు. కానీ దోషములను, అపరాధములను, ఇంకోటి ఏంటంట పాపములను ఆయన క్షమించడానికైనా అర్హుడు. ఎందుకు ఈ మాట అంటున్నాను, అదేంటి మన విషయంలో వేరే వాళ్ళు తప్పు చేస్తే మనం క్షమించాలి కదా, వాళ్ళు కూడా ఏమంటారు, మనం క్షమించాలి కదా మన ఎడల చేసినప్పుడు అనే మాట జ్ఞాపకం వస్తుంది. నిజమే, క్షమించాలి, కానీ క్షమించడానికి ఎవరు అర్హులు కదా. ఎందుకు, వీళ్ళు కూడా ఏదో ఒక రోజు పాపం చేసింటారు. వేరే వాళ్ళు చేస్తే మాత్రం క్షమించరు. కొందరు క్షమించినా వాళ్ళు క్షమించడానికి కూడా అర్హులు కాదు. కానీ క్షమించడానికి కేవలం అర్హుడైనటువంటి దేవుడు, అంత గొప్ప మనసున్న దేవుడు, నిజంగా ప్యూర్ హార్ట్తో ఆయన మనల్ని క్షమించే దేవుడు. చూడండి, మనం మొదటగా దేవుని యొక్క సౌందర్యాన్ని మనం చదివాం, ఆ తర్వాత ఆయన ఆస్తి అంతస్తుల హోదాని మనము చదివాం. ఇప్పుడు ఆయన యొక్క క్యారెక్టర్ ఎట్లాంటిది, ఆయన ఎటువంటి దేవుడు అనేది మనం ఇక్కడ చదువుతున్నాం. చూడండి, ఎవరూ చేయలేనిది ఏంటంటే దోషములను, అపరాధములను, పాపములను క్షమించే దేవుడు. అట్లా అని తప్పు చేసిన వాళ్ళందరినీ వెనకాల వేసుకొచ్చే దేవుడు కాదు, ప్రతిఫలం ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. ఆయన తప్పు చేసిన వాడిని ఎప్పటికీ కానీ నిర్దోషిగా ఎంచడు, దోషిని దోషిగానే ఎంచుతాడు. కాకపోతే అతని మీదికి రావాల్సినటువంటి శిక్ష ఆయన తన మీద వేసుకొని ప్రాయశ్చితం చేసినటువంటి గొప్ప జీవము గల దేవుడు. చాలామంది చచ్చిపోయిన వాళ్ళకి మొక్కుతుంటారు, బొమ్మలకు మొక్కుతుంటారు, మనుష్యులకు మొక్కుతుంటారు. కానీ దేవుని ప్రియమైన ప్రజలారా, మనిషి ఈనాడు ఉంటాడు, రేపు నాడు చచ్చిపోతాడు, కానీ ఈ దేవునికి మరణమే లేదు. అటువంటి దేవుడు ఈ యొక్క దేవుడు. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రేమగల దేవుడు, నీతిమంతుడు, నమ్మదగినవాడు. మనకు వాక్యంలో రాయబడింది కదా, నమ్మదగినవాడు, నమ్ముకొనదగిన సహాయకుడు. ఆ తర్వాత ఆయన మారని దేవుడు, మార్పు లేని, మారడు. నీ మీద ఎవరైనా ఏమని చెప్పారనుకో, మనుషులు ఏమని చేస్తారు, వెంటనే అట్లాంటిదా, అట్లా అనిందా, అట్లాంటోడా, ఇట్లా చేసినాడా, అట్లా చేసినాడా అని నమ్మేస్తారు వెంటనే కదా. కానీ ఈయన అట్లా చెప్పుడు మాటలు వినే దేవుడు కాదు. నీ మీద ఎంతమంది ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా, నా బిడ్డ కదా తప్పు చేశాడు, వాడి పక్షాన నేను పరిహారం చేస్తాను, నా బిడ్డను మాత్రం నేను దూరము చేసుకోను, అట్లా నా బిడ్డ జోలికి వస్తే కూడా నేను ఊరుకోను, నా బిడ్డను శిక్షించేది నేనే, నా బిడ్డను గద్దించేది నేనే, నా బిడ్డను సరి చేసుకునేది నేనే అని అంటున్నాడు. మారడు ఈయన, ఎవరి మాటలు విని నిన్ను దూరం చేసుకునే దేవుడు కాదు. ఈయన సహనం గల దేవుడు. ఈ దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు, ఈ దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు. యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది కదా 10వ అధ్యాయంలో, కాపరి అయినటువంటి దేవుడను. కాపరి ఏం చేస్తాడు, గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. ఈయన తీర్పు తీర్చేటటువంటి, సరైన తీర్పు, నాణ్యమైన తీర్పు ఈయన తీర్చేటటువంటి దేవుడు. మరొక వచనాన్ని మనం అందరం కూడా చదువుదాం. ఇటువంటి దేవునికి మనము కావాలంట.
ఇటువంటి దేవునికి మనం కావాలంట. అర్థమవుతుందా ఇప్పుడు? ఆ, ఇంత సౌందర్యము గల, ఇంత ఆస్తి అంతస్తులు గల, ఇంత సుగుణాలు గల ఈ దేవునికి మనం కావాలంట. మనము కావాలంట. దేవుని ప్రియమైన ప్రజలారా, మనం ఎటువంటి వాళ్ళము అంటే, కుక్క కక్కింది వెళ్ళి తింటుంది, పంది మరలా వెళ్ళి బురదలోనే దొర్లుతుంది. అటువంటి మనము దేవునికి కావాలంట. దేవునికి కావాలంట. మరి ఆయన కోరుకుంటున్నప్పుడు మరి మనం ఆయనకి తగ్గవారుగా ఉండాలి కదా. ఎట్లుండాలి మనము? అంత గొప్ప వ్యక్తికి మనం ఎట్లుండాలి? ఇంత సౌందర్యం, ఇంత ఆస్తి అంతస్తులు, ఇంత మంచి స్వభావం, గుణం ఉన్నటువంటి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కానీ ఆయనకు మనకు మ్యాచింగ్ అవ్వట్లే. ఆయనకు మనకు మ్యాచింగ్ అవ్వట్లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. యాకోబు, నేను నిన్ను మరువజాలను అన్నాడు. యాకోబు, నేను నిన్ను మర్చిపోలేను, నేను నిన్ను విడిచిపెట్టలేను. ఇశ్రాయేలు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఇదిగో నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఎవరైనా చెక్కుంటారు అరచేతుల మీద? వేరే కాడ ఏదో లైట్గా నేమ్ రాసుకుంటారు, లేదంటే ఏదైనా టాటూ వేసుకుంటారు, లేదంటే ఏదైనా బొమ్మ వేసుకుంటారు, కానీ అరచేతుల్లో చెక్కుకోరు. ఇదిగో నిన్ను, నీ పేరు చెక్కుకున్నాను అంటలేడు, నిన్నే చెక్కుకున్నాను అంటున్నాడు. ఇదిగో నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను. నిజం చెప్తున్నాను, ఒక్కొక్కరము దేవుడికి ఒక్కొక్క స్పెషల్. ఒక్కొక్కరం దేవుడికి ఒక్కొక్క స్పెషల్. నేను ఒక స్పెషల్, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషల్ దేవునికి. ఎవ్వరు తక్కువ కాదు, ఎవ్వరు ఎక్కువ కాదు. దేవుని ప్రియమైన ప్రజలు చూడండి, కొన్ని వచనాలు మనం చూసుకొని ముగించాం. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు కదా, మరి మనం ఎట్లుండాలి? దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు, ఆయనకు మనకు మ్యాచింగ్ అవ్వట్లే. మ్యాచ్ అవ్వడానికి కొందరు ఏం చేస్తారు? అమ్మాయి నల్లగా ఉందనుకో, ఏం చేస్తారు? ఇదిగో నువ్వు మంచి అడ్రస్ ఇస్తా, బ్యూటీ పార్లర్కి వెళ్ళు, అక్కడ మంచిగా చేస్తారు, మంచిగా రెడీ అవ్వు, నువ్వు పెళ్ళిలో మంచిగా ఉండాలని చెప్పి కొందరు ఏం చేస్తారంటే అడ్రస్లు ఇస్తారు, కొన్ని టిప్స్ చెప్తారు కదా. లేదంటే వాళ్ళ అక్క వాళ్ళనో వాళ్ళ వదిన వాళ్ళనో ఎవరైనా పంపించి బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళి వాళ్ళు రెడీ చేస్తారు. అట్లాగే దేవుడు కూడా మనకు కొన్ని చెప్తున్నాడు. ఆయనకి మనం మ్యాచ్ అయ్యే విధంగా కొన్ని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఈ మాటలు కూడా మనకు తెలిసినవే, మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మనము చదువుదాం. 22 నుంచి మనం చదువుదాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. అంటే ఏంటి? నేను ప్రేమ గల దేవుడను, మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి. ఇంకోటి ఏంటంట? సంతోషము. నేను సంతోషించే వారితో సంతోషించే దేవుడను, బాధపడే వారితో వాళ్ళ బాధను పంచుకునే దేవుడను, సంతోషించే వాళ్ళతో వాళ్ళ సంతోషాన్ని పంచుకునే దేవుడను. కాబట్టి సంతోషంగా ఉండండి. ఇంకోటి సమాధానం కలిగి ఉండండి. వెంటనే ఆవేశపడిపోద్దండి, సమాధానం కలిగి ఉండండి. ఎవరైనా సమాధానం లేని వాళ్ళని కూడా మీరు సమాధానం, అంటే గొడవలు పడే వాళ్ళని మీరు ఏం చేయండి? కూల్ డౌన్, కూల్ చేయండి. ఇంకా ఏంటంట? నేను దీర్ఘశాంతం గల దేవుడను, కాబట్టి మీరు దీర్ఘశాంతము కలిగి ఉండండి. నేను దయగల దేవుడను కనుక మీరు కూడా దయగలిగి ఉండండి. నేను మంచితనము గల దేవుడను, మంచి దేవుడను, కాబట్టి మీరు కూడా మంచిగా ఉండండి. నేను నమ్మదగిన వాడను. నేను విశ్వాసం నా మీద ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయను కనుక మీరు కూడా విశ్వాసం కలిగి ఉండండి. నేను సాత్వికుడను. అందుకే ఆయన గుర్రమెక్కి రాకుండా గాడిద పిల్లనెక్కి వచ్చాడు. ఆయన సాత్వికుడు గనక పరలోక మహిమను వదులుకొని మన కోసం బలి అవ్వబోయేటటువంటి గొర్రె పిల్లగా ఆయన వచ్చినాడు. కాబట్టి మనం సాత్వికం అంటే తగ్గించుకోవాలి. మనల్ని ఒక మాట అన్నా కూడా తగ్గించుకొని ఎవరికి కంప్లైంట్ చేయాలి? అక్కడ తగ్గించుకోండి. కానీ ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఎక్కడ మన కన్నీరు కార్చాలి? దేవుని వద్దకు వచ్చి మనం కన్నీరు కార్చాలి. దేవుని వద్దకు వచ్చి కంప్లైంట్ అంతా, బాధ అంతా వివరంగా మనం చెప్పేయాలి. అక్కడ నోరు మూసుకోవాలి, ఇక్కడ నోరు తెరవాలి. ఓకేనా? అక్కడ కళ్ళు మూసుకోవాలి, ఇక్కడ కళ్ళు తెరవాలి. అది చూడండి ఏంటంట? విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మనుషులకు ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. వెంటనే ఏది పడితే అది మనము అనేయకూడదు, ఏది పడితే అది మనము
చేసేయకూడదు. కోపం వచ్చింది కదా అని కొట్టేయడాలు, అట్లాంటివి చేతికి దొరికింది కదా అని పగల కొట్టేయడాలు, ఇరగ్గొట్టేయడాలు, తన్నేయడాలు అట్లాంటివి మనము ఉన్నాయి కదా పండ్లు అని చెప్పి పండ్లు కొరికేయడాలు అట్లాంటివి మనము చేయకూడదు. చూడండి, ఆయనను పోలి మనం ఏ విధంగా జీవించాలో ఇక్కడ యేసు ప్రభువారు పౌలు గారి ద్వారా మనకు బయలుపరచ ఆయనకు మనం మ్యాచ్ అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. మరొక వచనాన్ని కూడా మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుదాం. కావున మీరు ఎట్లుండాలంటే ప్రియులైన పిల్లల వలె మీరు ఉండాలి. అట్లా ప్రియునైన పిల్లల వలె దేవుని పోలి అంటే ఆయనకు మ్యాచ్ అవ్వాలంటే ఆయన క్వాలిటీస్, ఆయన క్యారెక్టర్ కలిగి ఉండాలి. ఎట్లాగో ఆ సౌందర్యం మనకు రాదులేండి, ఎట్లాగో ఆ హోదా ఆస్తి అంతస్తులు మనకు లేవులేండి. కనీసం ఆయన క్యారెక్టర్ కలిగి ఉంటే చాలు, ఆయన మెంటాలిటీ, ఆయన క్యారెక్టర్ మనం కలిగి ఉంటే చాలు అని అంటున్నారు. చూడండి, ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి? దేవుని పోలి. అంటే ఆయన స్వభావం మనం కలిగి ఉండాలని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. అది మనకు మీకాలో కూడా ఒక చక్కనైన మాట ఉంటుంది, ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. 6వ అధ్యాయం 8వ వచనం. ఎప్పటికీ మర్చిపోద్ది మాట మాత్రం. ఏంటది? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటంట? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అది ఈ విధంగా మనము ఆయన స్వభావం మనం కలిగి ఉంటే చాలంట, ఆయన మనతో నివసిస్తాడంట. చూడండి, దేవుడు మనలో ఏం కోరుతున్నాడు అంటే మార్పుని ఆయన కోరుతున్నాడు. తన స్వరూపాన్ని ఆయన మనలో చూసుకోవాలని ఆయన కోరుతున్నాడు. మనం ఆయన దృష్టికి ఏ విధంగా ఉన్నాము అంటే ఆయన సృజించుకోవడమే మనల్ని ఆయన తన స్వరూపంలో సృజించుకున్నాడు. ఆయన పిల్లలము అని చెప్పేసి ఆయన మనల్ని భావిస్తూ ఉన్నాడు. తన స్నేహితులము అని ఆయన భావిస్తున్నాడు. తన వారసులం అని చెప్పేసి ఆయన మనల్ని ఎంతగానో ఏమంటున్నారు అంటే అంతగా మనల్ని భావిస్తున్నాడు. అంటే మీరు నాకు శత్రువులు, మీరు నాకు పరాయివాళ్ళే, మీరు మనుషులే, నేను దేవుణ్ణే అని అనటం లేదు. మీరు నా పిల్లలు, నేను మిమ్మల్ని నా స్వరూపంలో చేసుకున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఇంకోటి, దేవుడు మనల్ని వేటితో పోల్చాడు అంటే కల్మషం లేని గొర్రెలు ఏం చేస్తాయి? ఇట్లా నడవంటే అట్లనే నడుస్తాయి. అట్లాగా గొర్రెలతో నమ్మదగిన వాడుగా అవి చాలా నమ్మకంగా ఉంటాయి, చెప్పినట్టుగా వింటాయి. అట్లా చెప్పినట్టుగా వినం మనం, కానీ చెప్పినట్టుగా వినే గొర్రెలతో పోల్చాడు మనల్ని. చెప్పినట్టుగా వినే గొర్రెలతో మనల్ని ఆయన పోల్చాడు. ఇంకోటి, ఆయన మనల్ని తన పిల్లలు, నిజానికి మనం ఆయన పిల్లలం కాదు, మనం ఆయన శత్రువులమే. నేను ఎప్పటికీ అదే అనుకుంటాను, నేను నీకు శత్రువునే ప్రభా, కానీ నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు. అసలు అర్హత లేదు, మమ్మల్ని పీక్ పడేసి వేరే వాళ్ళు పెట్టుకుని నువ్వు సేవ చేయించుకోవచ్చు ప్రభా, కానీ నువ్వు మమ్మల్ని పీక్ పడేయకుండా నీ సేవలో అనర్హులమైన మమ్మల్ని వాడుకుంటున్నావు ప్రభా అని అనుకుంటాను నేను. అది దేవుని ప్రియమైన ప్రజలరా, ఆయన పిల్లలం అంటున్నాడు ఆయన మనల్ని. ఇంకోటి, ఆయన ఏమంటున్నాడంటే మీరు ద్రాక్షవల్లి తీగలు, నేను ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు, మీరు నాలో నుంచి వచ్చారు, నేను మిమ్మల్ని సృజించాను అని అంటున్నాడు దేవుడు. ఇవన్నీ కూడా మనకి యోహాను సువార్తలో కనపడతాయి. మత్తయి సువార్తలో మీరు ఉప్పై ఉన్నారు అని అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటాడు. యోహాను సువార్తలో మీరు ఉప్పై ఉన్నారు, లోకానికి మీరు ఉప్పు. మనం లోకానికి ఉప్ప, పెద్ద తుప్పు. ఏ బిజినెస్ చూడు కల్తీయే. ఇప్పుడు బయటికి వెళ్ళామనుకోండి, ఎంత ర్యాష్గా మాట్లాడతారంటే కుక్కతో కూడా మాట్లాడరు, అంత ర్యాష్గా అంత చీప్గా మాట్లాడతారు తోటి మనుషులతోటి. కనీసం కుక్కకి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వరు, అంత ర్యాష్గా మాట్లాడతారు. రెస్పెక్ట్ ఉండదు, కనీసం మర్యాద అనేది ఏమీ ఉండదు. మనం బయట అడుగుపెట్టమంటే, సొసైటీలోకి మనం వెళ్ళినామంటే, ఏ షాపింగ్కో ఎక్కడన్నా మనం బయటికి వెళ్ళినామంటే కుక్కలు లైన్లో నిల్చా అని అనడం. అంటే రెస్పెక్ట్ లేదు, కనీసం మనిషి అన్న గౌరవం కూడా లేదు, లెక్క లేదు. కానీ దేవుడు చూడండి, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మనమే పెద్ద చీకటి.
ఆహా! అట్లాంటిది దేవుడు మనల్ని దేనితో పోలుస్తున్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మీరు సజీవమైన రాళ్ళు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. అంటే ఏంటి? మీరు నిత్య జీవం పొందినటువంటి వాళ్ళు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, ఇంకోటి ఏమంటున్నాడు? నేను కుమ్మరిని, మీరు నా చేతిలో ఉన్నారు. మీరు నా చేతిలో ఉన్నారు. మీరు నా చేతిలో మట్టి వలె ఉన్నారు. నేను మిమ్మల్ని ఎట్లా తయారు చేస్తే మీరు అట్లా ఉన్నారు అని చెప్పేసి దేవుడు ఇక్కడ అంటున్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, మనం ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకొని మనకు ఆయనకు మనం మ్యాచ్ అయ్యేలాగా మనము చూసుకోవాలి. ఎందుకు అంటే ఆయన సింహాసనం ఎక్కడుంది? పరలోకమందు ఉంది. కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలంటే ఆయనకు మ్యాచ్ అయ్యే వాళ్ళుగా మనం జీవించాలి. ఆయనకి కరెక్ట్ మ్యాచ్గా మనము జీవించాలి. ఆయన అదే కోరుకుంటున్నాడు, మనల్ని కోరుకుంటున్నాడు ఆయన. మనకేమో ఎటువంటి క్వాలిటీసు లేవు. ఏ దిక్కు చూసినా మనము ఏమాత్రం కూడా ఆయనకు మ్యాచ్ అవ్వట్లేదు. ఎట్లాగో ఆయన సౌందర్యం రాదులేండి, ఎట్లాగో ఆయన హోదా అంతస్తులు మనకు రావు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఒకటే, ఆయన స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. ఆయనను ఆయన సృజించడం కూడా ఎట్లా సృజించాడంటే యథార్థవంతులుగా సృజించాడంట. పిల్లలు ఉంటారు కదా, ఎవరైనా అప్పులోళ్ళు వచ్చారనుకోండి, ఇది మనకు తెలిసిన విషయం, ఎప్పుడు వింటూ ఉంటాం. అప్పులోళ్ళు వస్తే పిల్లలను పంపిస్తారు. ఏమంటారు? డాడీ లేడు, మమ్మీ లేదని చెప్పండి అని అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఉండంగా లేరంటారండి, వీళ్ళకి బ్రెయిన్ లేదు అనుకొని బయటికి వెళ్తారు. ఏరా మమ్మీ డాడీ ఉన్నారని, ఉన్నారు, లోపల ఉన్నారు అని చెప్పేస్తారు. అంటే ఏంటి? యథార్థవంతులుగా దేవుడు చేశాడు. అబద్ధాలు ఆడటము మనకు తెలియదు. ఆయన మనల్ని సృజించినప్పుడు ఈ లోకంలో ఉన్నాయి అబద్ధాలు, బూతులు మనకు తెలియదు. ఈ లోకంలో ఉన్నాయి బూతులు. అపవిత్రత, వ్యభిచారం, కాముకత్వం ఇవన్నీ మనకు తెలియదు, ఈ లోకంలో ఉన్నాయి. కాబట్టి ఈ లోక మాలిన్యం అంటించుకోకుండా మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం కదా. మనల్ని అంటే ముగించేస్తానులేండి. మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం. ఎట్లాగా? మంచి బట్టలు వేసుకుంటాం, మంచి స్ప్రే కొట్టుకుంటాం, మంచి సబ్బు వాడతాం, మంచి క్రీములు వాడతాం. ఎట్లాగా మన బాడీని మనము ఎట్లా మనం ఇది చేసుకుంటున్నామో అట్లాగా ఏమంటారు, మనము దేవునికి ఉండాలి. దేవునికి మనం ఇంపైన సువాసనగా మన యొక్క జీవితం ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యము మనకు అంటకుండా మనము జీవించడమే మనల్ని మనము ప్రేమించుకోవడం. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం పరిశుద్ధంగా జీవించాలి. దేవుని చిత్తానుసారంగానే మనం నిర్ణయాలు తీసుకోవాలి. సత్యాన్నే మనము మాట్లాడే, దేవుని పోలి మనము జీవించాలి. దేవుని పిల్లలైతే ఎట్లుంటారో ఆయనలాగే ఉంటారు కదా, అట్లాగా మనం కూడా ఆయన పిల్లల వలె ఆయనను పోలి మనము నడుచుకోవాలి. అప్పుడు మనము ఆయన వద్దకు వెళ్తాం. ఆయన మనకి ఎంత మంచిగా ఆయన మనల్ని వివరిస్తున్నాడు కదా. చిన్నపిల్లలు పేరెంట్స్ ఏమంటారు? నా బంగారం, నాకు కొన్నాను ఎట్లా అంటారో, ఆయన కూడా ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎవ్వరు మనల్ని అంతగా పోల్చి చెప్పరు, కానీ ఆయన మనల్ని అత్యున్నతంగా పోల్చి చెప్తున్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు తీగలై ఉన్నారు, ద్రాక్షవల్లికి మీరు తీగలై ఉన్నారు. ఇంకా ఏంటంటే మీరు నాకు ఆలయమై ఉన్నారు అని అన్నాడు. ఇంకోటి ఏమన్నాడంటే మీరు నా అవయవములై ఉన్నారు అని కూడా అన్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలు, దేవుడు మనల్ని ఎంతగా ఏమంటారు, మనల్ని ఇంతగా ఆయన దృష్టిలో మనం ఇంతగా ఉన్నాం. ఆయన దృష్టిలో మనము అంతగా ఉన్నాము, కానీ మనము ఆయన వర్ణనకి మనము మ్యాచ్ అవ్వట్లేదు. ఆయన వర్ణనకి మనం మ్యాచ్ అయ్యే వాళ్ళగా ఉండాలి. నిజంగా మనం లోకానికి ఉప్పై ఉండాలి. నిజంగా మనం మన తోటి వాళ్ళకి ఉప్పుగా మనము ఉండాలి, వెలుగుగా మనము ఉండాలి, మంచి ఎగ్జాంపుల్గా మనం ఉండాలి, కానీ బ్యాడ్ ఎగ్జాంపుల్గా మనము ఉండకూడదు. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుని పోలి మనము జీవిద్దాం, దేవుని వద్దకు మనము వెళ్దాం. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. మంచిది, తలలు వంచండి. దేవుని సన్నిధానానికి వచ్చిన మనందరం కూడా వినటువంటి వాక్యము దుష్టుడు చేతుకొని వెళ్ళకుండా ప్రతి హృదయములు నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. నిన్ను నన్ను దేవుడు తన పోలికగా తన స్వరూపమందు సృష్టించుకుని ఉన్నాడు. ఆయన మానవుడు ఇలా జీవించాలని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కానీ ఆయన వాక్యానుసారంగా జీవించేవాడే ఆయన రాజ్యంలోనికి ప్రవేశించబడతాడు. ఆయన తలంపుల వల్లే మనం బ్రతికినప్పుడే ఆయన
యొద్దకు మనము చేర్చబడతాం, ఎత్తబడతామని దేవుడు తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా సంఘ పెద్ద గిడ్డాంజనను ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. సంఘ పెద్ద గిడ్డాంజనను ప్రార్థన చేయగా మనందరం కూడా ఏకీభవించుదాం.